జేఈఈ మెయిన్స్ 2025లో టాప్లో నిలిచిన కోత ధనుష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. తనని అడిగి తన ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకుందాం. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నాకంతా చాలా హార్డ్ వర్క్ చేశాను. మా పేరెంట్స్, మా టీచర్స్ పాత్ర కూడా చాలా ఉంది దీంట్లో. వాళ్ళు తరచుగా ఎన్నో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుండే వాళ్ళు. మనం చేసిన తప్పులను రెక్టిఫై చేసుకోవడానికి ఒక బుక్ పెట్టి అందులో మనం ప్రతి ఎగ్జామ్ తర్వాత దాని తప్పులు రాసుకొని మళ్ళీ ఆ తప్పులు రిపీట్ చేయకుండా నెక్స్ట్ ఎగ్జామ్ ముందు చూసుకోవాలి దాన్ని. అట్లా ఎన్నెన్నో ఎగ్జామ్స్ రాసి మనం చేసిన తప్పులు నేర్చుకొని ఫైనల్ ఎగ్జామ్లో రిపీట్ చేయకుండా ఉండాలి. సో అంటే మనం నార్మల్గా ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చా, లేదంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనే ఏదైనా ఉంటుందా? ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మనం టీచర్స్ మన గైడెన్స్ చెప్తారు ఎట్లుందో. ఇంట్లో చదువుకుంటే మనకు గైడెన్స్ ఉండదు. మన టీచర్స్ రోల్ చాలా పెద్దది మన జేఈ ప్రిపరేషన్లో. సో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం బెటర్. కెన్ యూ షేర్ ఎ బిట్ ఆఫ్ యువర్ స్కూలింగ్ అండ్ ప్రిపరేషన్? నేను పలై మోడల్ స్కూల్లో చదువుతుండే. ఈవినింగ్ క్లాసెస్ జాయిన్ అయితే 5 to 8. అందులోనే ఎగ్జామ్స్ క్లాసెస్ అన్నీ విని ఏ క్లాస్ కూడా ఎప్పుడు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఒక్క క్లాస్ మిస్ అయినా మనకు ఆ చాప్టర్ కంటిన్యూషన్ అర్థం కాదు. సో అన్నీ వినాలి, అన్ని చాప్టర్స్, అన్ని క్లాసెస్. సో చాలామంది కూడా అంటూ ఉంటారు కదా, ఇలాంటి ఎగ్జామ్స్లో మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ డీల్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఈ స్ట్రెస్ని మీరు ఎలా డీల్ చేసేవారు? స్ట్రెస్ ఎప్పుడు ఎక్కువ తీసుకోవద్దు. మనకు బ్రేక్ కావాల్సిన టైంలో బ్రేక్ తీసుకోవాలి. 24 గంటలు చదువుకుంటూ కూర్చుంటే మనకు ఎక్కదు బ్రెయిన్కి. సో మెల్లగా మనకు కావాల్సినప్పుడు బ్రేక్ తీసుకోవాలి, రిలాక్స్ అవ్వాలి. అక్కడ సరదాగా వాకింగ్కి వెళ్ళడము, పేరెంట్స్తో మాట్లాడము, ఫ్రెండ్స్తో మాట్లాడడం అట్లా చేయాలి.